ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు ఖండించారు. అసలు కేటీఆర్ కు తలకాయ ఉండి మాట్లాడుతున్నారో లేదో అర్థం కావటం లేదని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీరు అందుతోందని, కాళేశ్వరం ద్వారా నీరు రావటం లేదన్నారు. రైతులను మాయమాటలతో మోసం చేస్తూ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం మారాటపడుతున్నారని విమర్శించారు. నుండి 2025 వరకు దాదాపు 5,000 టీఎంసీల నీళ్లు మీకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి నుండి సముద్రంలో కలవడం జరిగింది. అందులోకెళ్ళి మనం వాడుకుంది కేవలం 170 నుంచి 200 టీఎంసీ నీళ్ళే మనం ఎల్లంపల్లి నుంచి వెళ్ళి తీసుకోవడం జరిగింది. మరి దానికన్నా ముందు ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు ద్వారా వరద కాలం నుండి మిడ్ మానేర్ కానీ, లోయర్ మ్యాన్ డ్యామ్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండ పోచమ్మ రిజర్వేర్ కానీ, మరి వరద కాలం నుండి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళనే మనం అక్కడి దాకా తీసుకుపోవడం జరిగింది. మరి వాళ్ళ కేటీఆర్ గారిని నచ్చి ఆయన ఇది నాలుకే కాదు తాటిమట్ట అనే రీతిగా మన ఇష్టానుసారంగా నిన్న తీవ్ర పదజాలంతో ఏదైతే తను మాట్లాడిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి బుర్ర లేదా అని మాట్లాడుతూ ఉన్నాను. బుర్ర ముఖ్యమంత్రి కాదు, ఫస్ట్ నీకు బుర్ర లేదు. ఎందుకంటే మీకు అబద్ధాలు ఆడే దానిలో మీరు చెప్పేటి అన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఫస్ట్ మీరు అది చెప్తలేరు. ఉమ్మడి జిల్లాలో ఇక్కడటువంటి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మీరు ఆ 3 బ్యారేజీల ద్వారా ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినాం, అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిండ్రు, 13 నియోజకవర్గాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉంటే 13 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్ళు ఇచ్చారో ఫస్ట్ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి కూడా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏవైతే వచ్చేటువంటి నీళ్ళు ఉన్నాయో ఎక్కడ కూడా మీరు నీళ్ళు ఇవ్వలే. ఇలా ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు నుండి వరదకాల ద్వారా వచ్చినటువంటి మిడ్ మానేరు, లోయర్ మ్యాన్ డ్యామ్ నీళ్ళనే ఇవాళ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఇలా కొండ పోచమ్మ రిజర్వేర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, మరి ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్లాన్ చేసినటువంటి మరి ఏదైతే 7 చిన్న రిజర్వాయర్లు ఉన్నాయో మరి వాటి ద్వారా ఇవాళ మన నీళ్ళు అక్కడక్కడ కొన్ని వచ్చే తప్ప మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మీరు డిజైన్ చేసి మీరు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. మరి అటువంటిది మీరు ఇవాళ మాట్లాడితే కాళేశ్వరం కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే అయిపోతుంది, నీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు అసలు తలకాయ ఉండి మాట్లాడుతాండా, తలకాయ లేక మాట్లాడుతాండా నాకు అర్థమైంది లేదు. మాట్లాడినప్పుడల్లా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోజు అబద్ధాలు చెప్తూ ఉన్నారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులను మభ్యపెట్టి మీరు రైతులు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ 80 టీఎంసీలు దాదాపు 80 టీఎంసీల చిల్లర ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీళ్ళు అవుతాయి. ఇవాళ మిడ్ మానేర్ కానీ, లోయర్ మ్యాన్ డ్యామ్ కానీ 2 డ్యామ్లు కలిసి దాదాపు ఇంచుమించు 50 టీఎంసీలు స్టోరేజ్ అవుతాయి. అంటే దగ్గర ఇంట్లోనే 130 టీఎంసీల వాటర్ ఇక్కడ ఈ 3 ప్రాజెక్టులలోనే ఇవాళ వాటర్ ఆగుతూ ఉంది. దాదాపు ఎల్లంపల్లిలో దాదాపు 20 టీఎంసీలు, అంటే 150 టీఎంసీల నీళ్ళు. ఇవి 4 ప్రాజెక్టులలో ఇవాళ నీళ్లు ఆగే విధంగా దీన్ని రూపకల్పన చేసింది, ఈ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు ఏదో ఇలా కన్నెపల్లి నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోయారంటే కనీసం అన్నారంలో 8 టీఎంసీల నీళ్ళు ఉన్నారు, 8 నుండి 10 టీఎంసీల నీళ్ళు ఉన్నారు.
ఇవాళ మేడిగడ్డల 10-12 టీఎంసీ నీళ్ళు ఉండాలి. ఇవాళ సుందిలలో కనీసం 4 నుంచి 5 టీఎంసీ నీళ్ళు ఉండాలి. ఇవాళ మేడిగడ్డ ఇప్పటికే పుట్టుక కుంగిపోయింది. తర్వాత అన్నారంలో బొంగలు పడ్డాయి, పెద్ద పెద్ద బొర్రెలు ఉన్నాయి, అక్కడ నీళ్లు లీకేజ్ అవుతూ ఉన్నాయి. సుందిళ్ళ పరిస్థితి కూడా అక్కడ బొర్రెలు ఉండి లీకేజ్ అవుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఇవాళ మీరు కన్నెపల్లి నుంచి ఇట్లా మోటార్లు వేస్తే అయిపోతే ఆన్ అవుతాయి అంటే 2021లో కూడా కన్నెపల్లి ప్రాజెక్ట్ కన్నెపల్లి పంప్ హౌస్లు అనడం మునిగినాయి మీ ప్రభుత్వమే. ఆనాడు కూడా మీరు మళ్ళా 100 కోట్ల రూపాయలు పెట్టి వాటి రిపేర్ చేశారు. ఇవాళ అవన్నీ మర్చిపోయి వాటికనే ఇవాళ మీరు నీళ్ళు ఎత్తిపోతే అయిపోతుంది ఏదో ముఖ్యమంత్రి గారు అడ్డుపడతాననే విధంగా మీరు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇప్పటికే పలు సందర్భాలలో పదే చెప్తా ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ను ఆధారంగా మేము ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఏ రకంగానైతే మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళు ఏదైతే మాకు ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్ ప్రకారంగా మేము ముందుకు పోతాం. దాని ప్రకారంగానే రిపేర్ చేస్తాం, దాని ప్రకారంగానే మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉంటే కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ కరువు వచ్చింది, దేశవ్యాప్తంగా కరువు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో వచ్చింది. ఇవాళ కరువు అనేది అంతటా ఉంది. ఇవాళ 29 రాష్ట్రాలల్లో 1-2 రాష్ట్రాల తప్ప ఎక్కడ వర్షాలు లేవు. ఇవాళ మహారాష్ట్ర బేసిక్ల కృష్ణా బేసిక్ల కొంత మహారాష్ట్ర బాంబే పూణే వర్షాలు పడ్డా ఇవాళ ఎక్కడైతే నాసిక్ గోదావరి పుట్టాడు నాసిక్ కానీ ఆ తర్వాత ఔరంగాబాద్ కానీ పర్బన్ కానీ జాల్నా కానీ నాందేడ్ కానీ ఎక్కడ కూడా వర్షాలు లేవు. సేమ్ మన దగ్గర ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఉందో సేమ్ అదే పరిస్థితి మరి ఇటు ఈ మీది ప్రాంతంలో ఉంది కాబట్టి కొంత వర్షాలు రాక ఇబ్బంది అవుతూ ఉంది. ఇంకా కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంకా 1.5 మంత్ ఎప్పుడు ఎస్ఆర్ఎస్పి జూలై 15 నుండి మీకు ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఎప్పుడు ఫ్లోటింగ్ ఉంటుంది. ఇవాళ ఒక 4 వర్షాలు గట్టిగా పడితే కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మీకేంటంటే ఏదో రకంగా రైతులను రెచ్చగొట్టి రైతులను మభ్యపెట్టి మీరు దాన్ని ఆసరా చేసుకొని మీరు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో రైతులు మీరు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ మీరు రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి మాజీ మంత్రులుగా ఉన్నట్టు పనిచేసిన వాళ్ళు కానీ కేటీఆర్ గారు కూడా ఇదే జిల్లాలో మంత్రిగా పనిచేసిన మీరు అందరూ కూర్చొని ఒక్కసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అసలు ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్ళు ఇచ్చారు. ఆనాడు మంత్రి నియోజకవర్గాలకి నీళ్ళు పోతాయి, అక్కడ 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. పక్కనే ధర్మపూర్ నియోజకవర్గంలో నందిమేడలో నీళ్ళు ఎత్తిపోతారు, అక్కడ 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. పక్కపడిన పెద్దపల్లి నియోజకవర్గం ఉంటే అక్కడ ఒక చుక్క నీళ్ళు ఇవ్వాలి. మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గం నీళ్ళు ఇచ్చారు, మీరు ఎక్కడ నీళ్ళు ఇచ్చారు? మీరు కేవలం మెదక్ జిల్లాకు నీళ్ళు తీసుకుపోవడం కోసం, మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి అక్కడ వాడుతున్నారు. నేను అడుగుతూ ఉన్నా మిమ్మల్ని, కాకతీయ కెనాల్కు రిపేర్ వస్తే కూడా మీరు రిపేర్ చేయలే. మీ 10 ఏళ్ళల్లో ఒక్క షట్టర్ పోతే కూడా షట్టర్ పెట్టలే. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఉండే D83 D86 కానీ ఇవాళ జగిత్యాల కోరుట్ల మెట్పల్లి నుండి ఇటు జమ్మికుంట హుజరాబాద్ ఎలికతూరు దాకున్నటువంటి కాకతీయ కెనాల్ కానీ ఏ రోజు కూడా ఇటు LMD కింద కానీ అటు LMD మీద కానీ ఏ ఒక్క కెనాల్ కానీ మీరు ఎక్కడ కూడా రిపేర్ చేయలే. ఒక డ్రాప్ పోతే డ్రాప్ రిపేర్ చేయలే 10 ఏళ్ళలో. ఒక షట్టర్ పోతే షట్టర్ పెట్టలేము మీరు. అటువంటిది మీరు ఇవాళ కరీంనగర్కి వచ్చి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతానని అడుగుతా ఉన్నా. అసలు కేటీఆర్ని తలకాయ ఉండి మాట్లాడుతున్నా, తలకాయ లేక మాట్లాడుతున్నా, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులు ఇబ్బంది పడద్దు, పంటలు వేసుకున్న తర్వాత ప్రాబ్లం రావద్దు, వర్షాలు ఏంటంటే వస్తాయారా ఎలినో శాస్త్రజ్ఞులు ఏదైతే వ్యవసాయ శాస్త్రజ్ఞులు కానీ వీళ్ళంతా కూడా ఇవాళ మరి భారత ప్రభుత్వం కానీ ఇవాళ మీరు ప్రత్యామ్నాయ పంటలు అరతడి పంటలు వేసే విధంగా రైతులను మీరు ఎంకరేజ్ చేయండి, రైతులను ప్రోత్సహించండి, మీరు రైతులతో మాట్లాడండి, మీ రైతులతో ఎక్కడికక్కడ మీరు రైతు వ్యవసాయ అధికారులతో చెప్పండి, పంట మార్పిడి చేయండి, పప్పు దినుసులు కానీ ఇతరాతర పంటలు వేయాలని చెప్పి ఇవాళ మేము చెప్తా ఉంటే దాన్ని మీరు వక్రీకరించి దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు అందరు కేటీఆర్ హరీష్ రావు గారు, ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు గారు నోటికి ఏదొస్తుందో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోరు, మీ వక్ర బుద్ధి మార్చుకోరు. అధికారం లేదు, అధికారం లేదని చెప్పే ఫ్రస్ట్రేషన్లో మీరు ఇవాళ ఏది నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఏదొస్తుంది మీరు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
నోటికి ఏదైతే అది అబద్ధాలు మాట్లాడి మీరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు 100 అబద్ధాలు అయినా కూడా దీన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడటువంటి నాయకులు కూడా మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆనాడు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ మాజీ మంత్రి కొప్పులీశ్వర గారు కావచ్చు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కావచ్చు, ఆనాడు మీరు అప్పటి ప్రభుత్వ మంత్రుల్లో పనిచేశారు. మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్ని నీళ్ళు ఇచ్చారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏ నియోజకవర్గానికి ఎంత ఆయకట్టు పెంచారు? ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ నుంచి 6 లక్షల ఆయకట్టు ఉంది. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయిన తర్వాత ఈ జిల్లాకు 6 లక్షల ఆయకట్టు ఉంటే మీరు 10 ఏళ్ళల్లో మీ ప్రభుత్వాల 1,04,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎన్ని ఎకరాల ఆయకట్టు పెంచారు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా? మీ దగ్గర వాళ్ళు ఎక్కువ ఉంటే ఒకసారి మీరు రైతులకు చెప్పాలి. అప్పుడు రైతులు చెప్పి మీరు మాట్లాడితే వినడానికి కూడా మంచిగా ఉంటుంది. కానీ మీరు అది చెప్పరు, అది మాట్లాడరు. ఎంతసేపు రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కేటీఆర్ గారు మీరు ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చారు. మీరే నేను బాగా తెలివికను నా అంత తెలివికనుడు ప్రపంచంలో లేడు అనేటువంటి మీరే విర్రవీగుతూ ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు ఆలోచన చేయండి. ఇవాళ ఎన్ని ఎకరాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీరు ఇచ్చారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సర్వనాశం చేసి ఇక రైతుల పుట్టగొట్టి నీళ్ళన్నీ మీరు మెదక్ జిల్లాకి ఎత్తుకపోయారు. ఇక 2018 ఎన్నికల ముందు హరీష్ రావు గారు చెప్తారు, ఏ నియోజకవర్గానికి పోతే ఈ 13 నియోజకవర్గాలు ఎక్కడికి పోతే అక్కడికి కాళేశ్వరం నీళ్ళు ఈ నియోజకవర్గానికి తొలి నీళ్లు ముద్దాడుతాయి. ఎక్కడ ముద్ద అయినాయి? ఏ నియోజకవర్గానికి ముద్ద అయినాయి? ఏ మండలకు ముద్ద అయినాయి? ఏ గ్రామంలో ముద్ద అయినాయి? ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడే ఇవాళ మీరు మళ్ళా కన్నెపల్లి 3 నెలలు నాకు అవకాశం ఇస్తే 3 నెలలనే ఆయన మొత్తం దీన్ని సరిఎత్తరాడు. నువ్వే కదా, నువ్వు మంత్రులంగా కడితేనే కాళేశ్వరం కూలేశ్వరం అయింది. ఆనాడు నువ్వు కాదా ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టు నీ భార్య నీటి శాఖ మంత్రిగా మీరుండే కదా ఆనాడు. నువ్వు ఉన్నప్పుడే కదా అది కూలింది. కట్టింది నువ్వే, కూలింది నువ్వే. మీ ప్రభుత్వంలో కట్టింది, మీ ప్రభుత్వంలో కూలింది. మళ్ళీ మీరే ఆయన 3 నెలలు అంటే ఆయనకు మళ్ళీ అప్పుడు దోసుకున్న సరిపోదు. మళ్ళీ 3 నెలలు ఇస్తే ఏమన్నా అప్పుడు మిగిలిపోయినవి ఉంటే వసూలు చేసుకోవచ్చని చూస్తాను. ఇప్పుడు ఆనాడు వసూలు చేసుకునే సరిపోలే. అప్పుడు ఏదైతే వసూలు చేసుకున్నటువంటి ఆ మిగిలిపోయిన అక్కడక్కడ కొంత అడుగుపొడుగు ఉన్నట్టే మళ్ళీ 3 నెలలు ఇస్తే అవన్నీ సరి చేసుకుంటావు సార్. నువ్వు ఉన్నప్పుడే కదా ప్రాజెక్టు కూలిపోయింది. మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకునికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి 3 ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు ఉంది ఈ జిల్లా మీద, ఉమ్మడి జిల్లా మీద. ఈ జిల్లాలో ప్రాజెక్టులు కట్టిందండి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి వరకు ఇవాళ అన్ని ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ కానీ, కడెం కానీ, తర్వాత ఎల్లంపల్లి కానీ, మిడ్మానేర్ కానీ, లోయర్ మ్యాడ్ డ్యామ్ కానీ ఇవన్నీ కట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వరదకాలం శంకుస్థాపన చేశారు. రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరదకాలం కంప్లీట్ చేశారు. మీకు మాట్లాడే నైతిక ఎక్కడుంది బీఆర్ఎస్ నాయకులకు? మీరు తలకాయ ఏడబెట్టుకుంటారు. మీరు ఇవాళ ఎట్లా కరువు వచ్చింది అని చెప్పి ఆ కరువును రాజకీయంగా వాడుకొని లబ్ధి ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరువును రాజకీయంగా వాడుకొని